నన్ను వాడుకోవడానికి నన్ను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెల్లవారుజాము దర్శనం ఈ 40 రోజులు కూడా నేను ఉపవాసం ఉండి తెల్లవారు 3 గంటల నుంచి తిరిగి 1 గంట 2 దాటితే నేను ఏమని చిన్న అల్పాహారం తినడం జరిగింది. తర్వాత నేను ఇంకా ప్రతి ఒక్కరికోసం మోకాళ్ళ నుంచి 30 నిమిషాలు లేకపోతే 15 నిమిషాలు అంత ప్రార్థన చేసుకున్నాను. ఈ 40 రోజులు కూడా నేను ఏకదాటుకుంది. అదేవిధంగా కండిపల్లిలో బాలస్వామి గారి చర్చి పునరుద్ధరణ అయిపోయింది. మొత్తం ప్లాస్టిక్ రేకులు గీకులు కిటికీలు అన్నీ చేసాం. కాకపోతే ఇక ఓపెనింగ్ వరకు టైల్స్ కూడా వేయాలి. అన్ని దేవుడి ప్రాంతంలో పెట్టాం. అనేది ఆయన సొంత వ్యయంతో సొంత ఖర్చుతో చాలా చక్కగా చేయించాడు. నేను ఓన్లీ నేను చేయడం ఒకటే చేతి సహాయం తప్ప నేనేం చేయలేదు. అందుకే తప్ప నేను పని విధంగా హెల్ప్ చేశాను తప్ప దేవుడికి నేను అంతమందికి ఏం తోడ్పడలేకపోయాను. దేవుడు నాకు అంతే ఇచ్చాడు కూడా అంతే చేశాను. తర్వాత నేను పరిచయం ముందుకెళ్తున్నంత బైబిల్ స్టడీ కూడా అయిపోయింది. నేను సమయం సందర్భం చూసి కానీ తప్ప నేను ఎటువంటి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నాకు దేవుడు బైబిల్ ధ్యానించుకోవాలి కూడా శాంతి సమాధానం దయచేస్తాడు, నెమ్మది కలిగిస్తాడు. ఇంటికాడ చిరాకు పడినా కోపడినా మా నాన్నగారు ఎవరైనా సరే లేకుండా శాంతి సమాధానంగా ఉంటాను. నవ్వుతున్నాను. కొన్ని మాటలు చెల్లించాని మాటలు చెప్పదలుచుకున్నాను. దేవుడి నామాలను బట్టి స్తోత్రాలు చెప్తాను. సాక్షి చెప్తారు. ఈ మాట చెప్తారు, సాక్షి చెప్తాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఏంటంటే ఈ సిలువుదా 40 నిమిషాలు 40 రోజులు కార్యక్రమాలు చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ అది నాకు తెలిసి బయట ధ్యానించుకోవాలి. నాకు వేరే ఆలోచనలు వస్తున్నాయండి. ఇది ఎవరిచ్చిన ఆలోచన? దేవుడిచ్చిన ఆలోచన. ఏంటంటే తండ్రి మీరు ఏమి చేయటం మీరు తెలియపరిచిన దీవాన్ని చేస్తే తండ్రి మాటలో అవి ఏం చేస్తారంటే 40 రోజులు కూడా ఉపవాసం కాకుండా కొందరమైన వైట్ బట్టలు బెల్ల పండు వేసి సేవ అన్నిలాగా ప్రవర్తిస్తున్నాడు. అది చూసి నాకు కొంచెం మంచి చెల్లించి తర్వాత గృహకూర్తులు పెట్టినప్పుడు అది కూడా స్వీట్లతో అల్పాహారంతో సేవిస్తున్నాడు. అది నాకు నచ్చపట్లేదు. దేవుని అడిగాను సార్ ఈ 40 రోజులు కన్నీటి ప్రార్థన చేసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబాల కోసం ఆయన కోసం ప్రార్థన ఆయన ఎలాగైతే శిలువ మీద ప్రాణత్యాగం చేశాడో దానికోసం ప్రతి ఒక్క కుటుంబం కన్నీటి ప్రార్థన చేయాలి అనే ఆలోచన కూడా వచ్చింది నాకు. ఈ ఆలోచన నాకు ఎవరిచ్చిన దేవుని బైబిల్ చదివించి ధ్యానించుకోదు నాకు వస్తానే ఉంటుంది. కానీ ఈ చేసింది చాలా వరకు మన క్రైస్తవులు చాలా తప్పు. యథార్థ క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మనం ఒకటే తెలుసుకోవాలి. ఏంటంటే మనము పొద్దున్న లేచి దగ్గర నుంచి సాయంత్రం వరకు మన ప్రతి అవయవం కన్ను ముక్కు చెవి దగ్గర కాలు దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా మన పాపాల కోసం పండించిన పునరుద్ధరణ లేచిన దేవుడికి మనం అంకితం చేయాలి. అలాగే కాకుండా మనం ఏం చేస్తామో సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఆ సెలబ్రేషన్ అనేది నాకు నచ్చట్లేదు. ఎందుకంటే నా మనసు ప్రేరేపించింది ఒక్కడిని కూర్చొని ఒక కొండ చెట్లకు వెళ్ళి శుభ్రంగా కూర్చొని బైబిల్ చదివి ధ్యానించుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని 2-3 సార్లు చదివి చూసి చేస్తే ఒక సోదరుడు ఇచ్చాడు. సోదరుడు కలిసి కొండమూరు ప్రాంతంలో ఆయనకు ఒక పరిచయం చేశారు. పరిచయం చేస్తే రేపటి సందర్శించిన మాట నాకు కాదు దేవుడికి ప్రతి ఒక్క విషయాన్ని దేవుడికి అంకితం చేస్తేనే మన క్రైస్తవ యథార్థ జీవితం ఉంటుందని చెప్పాను. తర్వాత ఏంటంటే ఈ గృహకూడుకులో ప్రతి ఒక్కరు సెలబ్రేషన్ చేసుకోకూడదు. ఈ 40 రోజులు శ్రమదినాడు ఈ శ్రమదినాల్లో సెలబ్రేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి నాకైతే నచ్చలేదు. నచ్చి కూడా ప్రతి ఒక్క చోట నేను వాళ్ళ కోసం వాళ్ళ దిగే యజనాల కోసం వాళ్ళు చేసే గృహకూడుకుల కోసం వాటిని ప్రార్థన చేయించుకుంటాను. కన్నీటి ప్రార్థన చేస్తాను. ప్రభువా మీరు ఏం చేస్తున్నారో తెలియదంటే దాని మాటకు అర్థం మన పాపాల కోసం వాటిని గుర్తించుకొని ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క మూల మన అవయవాలు కాదు, మన గుండె కాదు, మన కుటుంబాలు కాదు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు సిలివిచార కొడుకుల్లో ఆయన మరణించిన ఆయన సిలివి ఎలా వేయరు. ఆయన ప్రతి కన్నీటి రక్త పొట్టుకి తర్వాత మాంసం ముద్రకి దీనికి వాల్యుయేషన్ లేదు అని అనుకుంటారు. మనం ఇప్పుడు కల్చర్ ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఫ్యాషన్ వల్ల దీని ప్రతి ఒక్క దైవం కూడా మనం ఫెలోషిప్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం నాకు నచ్చలేదు. వాళ్ళు ఏం మాట్లాడుతారు, ఈ పాస్టర్ సంపాదించాడు, ఆ పాస్టర్ సంపాదించాడు, ఇదే చెప్తున్నారు తప్ప ఈ వయసు అనేక లోకం ఆత్మ రచించడం కూడా లేదు. నాకు అందుకే మనసు చిల్లు అనిపించింది. ఏంటి ప్రభు అంటే నాలో బ్రదర్ తమ్ముడు ఏం చెప్తావా అని నేను చెప్పానండి. మాటలు ఒకటే చెప్పానండి. మనలో మనం కొట్టుకునేటప్పుడు ఎదుటి వాళ్ళకి చీప్ అయిపోతాం తెలుసా మీకు అన్నాను. మనలో మనం కొట్టుకుంటే ఎదుటి వాళ్ళకి చీప్ అయిపోతాం. ఎందుకంటే మనం దేవుడి యొక్క సేవకులు పనివాడు కూలి పనివాడు. మనం దేవుడికి కూలి పని ఎప్పుడు ఎదుగుతుందంటే మనం విశ్వాసానికి మర్యాదపూర్వక ప్రేమపూర్వక వాక్య ఆత్మ ఆహారం కానీ అలాగే మనం ఏం చేస్తాం
మనం చేసే విధానం బట్టి, మనం వచ్చే డ్రెస్ కోడ్ని బట్టి, మనం నడిచిన విధానం బట్టి అది నచ్చట్లేదు. విశ్వాసాలే ఎగిరిపోయి వచ్చి విశ్వాసాలు స్వస్థపరిచి వాళ్ళ మాటలు, మన మాటల ద్వారా, మన పాటల ద్వారా, మన వాక్య విధానం ద్వారా వాళ్ళని కనపరచాలి. దేవుని కనపరిచి వాళ్ళకి విధానం తెలియచేయాలి. కానీ తెలియచేయలేదు. ప్రతి ఒక్కరు ఫ్యాషన్ అనుకుంటారు. క్రైస్తవ అంటే ఫ్యాషన్ అనుకుంటారు. ఏదో మంచి మంచి వైట్ బట్టలు వేసేస్తున్నారు, మన చుట్టూ మూడు వేసేస్తున్నారు. కానీ తప్పండి. నేను చాలా బాధపడ్డాను ఆ రోజు. మెసేజ్ ద్వారా దేవుడిని అడిగాను, దేవుడి మెసేజ్ ద్వారా ఇచ్చాను. పాస్టర్ బాలస్వామి గారు కూడా నాకు చాలా అవకాశం ఇచ్చారు. ఇచ్చినందుకు ఏమైనా అడిగారు, ఎవరికి కుర్రాడు అంటే కొత్తగా వచ్చాయండి, బాగా వేడి మీద ఉత్సాహంతో ఉన్నాడు కుర్రాడు, ఇలాంటి కుర్రాడు కావాలని 10 మంది నేను మీరు అడగాలండి, మీరు నా స్పీచ్ వచ్చి కాదండి. ప్రతి ఒక్కరు కూడా మన విశ్వాసం కాపాడుకుంటారండి. ఎల్లవేళ వాళ్ళకి ఏ బాధ రోగం వచ్చినా ఏ వచ్చినా ఎనీ టైం మనం ఎనీ టైం వెళ్తేనే మనకు ఉంటుందండి. అంతే తప్ప మనం వాళ్ళకు సోదరులు బాధలు తోడలు లేకపోతే దేవుడు మనకి ఇచ్చి ఈ గొప్ప కార్యం మనం ఏం చేయలేమండి. మన వాక్యం పనిచేయదు, మన పాటలు పనిచేయవు, మనం ఏమి కూడా చేయలేమండి. మనం వేషధారలో ఉంటాం. ప్రభు మాకు చేసి పరమదేవుడు మనకు పాపాల కోసం మరణించిన దేవుడు ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటుంది తెలుసండి, వేషధారణ క్షమిస్తాడు, వ్యభిచారాన్ని క్షమిస్తాడని వేషధారణ క్షమించండి. నాకు తెలిసిన వాళ్ళు నాకు ఏదో కొద్దిపాటి జ్ఞానంతో నేను చెప్పుకెళ్తూ ఉంటాను. నా మాటలు వినిపించకుండా కొంతమందికి పుచ్చుకుంటాయి, కొంతమందికి పుచ్చుకుంటాయి. కానీ ఆ పాస్టర్లందరూ కలిపి ఒక 50 మందిలో ఒక 5 మంది నన్ను అప్రిషియేట్ చేశారు. అందులో బుల్లిరెడ్డి గారు కూడా చాలా సంతోషం అనిపించినట్టు. పాస్టర్ బాలస్వామి గారు నన్ను చాలా బాగా తెలియని విషయాలు కూడా తెలియపరుస్తున్నారు. అలాగే ఆ రావి గారు కూడా నన్ను చాలా స్వస్థపడుతున్నారు. ఏ విషయం తోడుగా నుంచి ఒక తండ్రిలాగా తల్లిలాగా నాకు వెనకుండా తెలియని విషయాలు కూడా తెలియపరుస్తాను. అందుకే నేను ప్రతి ఒక్క విషయాన్ని కూడా బైబిల్ ప్రకారంగా నడుచుకుంటాను. ఏదో పాట పాడేసి ఒక ఆరాధన చేసి కాలు ఇచ్చిన కాదండి. నిజ జీవితంలో ఉండే యథార్థ కనీసం రాను ముందు రోజున కూడా చాలా దారుణం ఉంటుందని పాస్టర్ గారు అందరూ చెప్పారు. ఎందుకంటే మనం చెప్పి చేస్తారు, మీరు ఎదురు రాకపోవచ్చు, కానీ నేనైతే మాత్రం ఎదురు ఎవరైనా పొడిచి చంపేసిన నేను యథార్థం చచ్చిపోవడం రెడీ అని చెప్పాను. చెప్తే వాళ్ళందరూ చెప్పడం ఈ చెప్పట్లు మనకు కాదండి, దేవుడికి తప్ప మహిమ గంట ప్రభావం దేవుడికి ఒక్క తప్ప ఎవరికి మనం చదవడం. మనం ఓన్లీ విశ్వాసం కూలి పనులు మాత్రమే, ఆయన ఇచ్చిన పని మాత్రం చేయడానికి అప్పుడే మనకి పరలోక రాజ్యానికి ఇచ్చి ఏది పడుతుంది. మన వ్యక్తులు కూడా తాగుతాం. కానీ అబద్ధ మాటలు, అబద్ధ పలుకులు ఇవన్నీ ఎక్కడో ఏవి జరుగుతున్నాయి, ఇది కూడా వెచ్చరించండి. ఎక్కడో ఏవి జరుగుతున్నాయి, ఆ చర్చకెళ్ళి ఈ చర్చకెళ్ళి ఏది చేస్తారనేది చాలా తప్పండి. రక్షించిన ఆత్మను మాత్రం మీరు ఎక్కడ తొట్టలేకుండా నీ వాక్యైన ఆహారంతో కాపాడండి సార్ అని పాస్టర్ చెప్పాను. దేవుడు చక్కగా నేను అక్కడ మాట్లాడించాడు. నాకు చాలా ఉంది. తెలిసి కూడా జాయిన్ అయ్యాను. నాకు జాయిన్ అయినా నాకు మనస్తాపం లేదు. నాకు ఎందుకు ఎలా చేయట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్వతహా లాభం చూసుకుంటారు తప్ప, కులం గోత్రం ఆయన చూసుకుంటారు తప్ప, నా కుమారుడు కానీ ఎవరన్నా ప్రేమించినా సరే కులం తక్కువ చేసేస్తాను అని చెప్పాను కూడా. నాకు చెప్తాడు వాళ్ళ అందరూ చప్పడం కాదండి, నిజంగా చేయాలండి. చప్పడం కొట్టినంత మాత్రం ఇది కాదు. దేవుడి మహిమ కూడా కులాంతరం ఏమో చేసి కులం లేదు, మనకి క్రైస్తవులకు కులం లేదు, గోత్రం లేదు, ఏమి లేదని చెప్పి గట్టిగా గొంతెత్తి నా ఘనంతో వినిపించాను. ఈ విధంగా అందరూ అన్నారు ఈ ఆవేశపూర్వక మాటలు కాదండి. నేను జీవితంలో నా వయసు కూడా ఏమి పెద్ద తప్పే కాదు, ఎక్కువేనండి. నేనేమి ఆవేశపూర్వక మాట నా బట్టలో నా అహంకారం చూసి వేసాధారం చూసి ఏదో కుర్రాడు కాదండి. ఆమె ఎడ్యుకేటెడ్, ఆమె సెకండ్ ఇయర్, ఆయన పాస్, నేను ఐటీఐ చేశానండి. ఆమె టోటలీ ఆమె ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ అని చెప్పేసరికి ఏమన్నదు. చాలా సంతోషించారు. పోనీ 10 మంది పాస్టర్ మాత్రం నన్ను చాలా మెచ్చుకున్నారు. అందరూ కూడా ఏజ్ తక్కువ, మాయే కదా ఏజ్ తక్కువ ఏజ్ ఎక్కువ, కానీ వాళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేశారు. చాలా సంతోషం. అందుకే నేను శివజాన కొడుకులో మాట చెప్తాను. నాకు ఉన్న పని వల్ల అక్కడ ఇక్కడ 2 చోట్ల పనికి వెళ్ళి వైజాగ్ వెళ్తూ ఇక్కడక్కడికి వెళ్తూ తిరుగుతూ ఒక అమ్మాయికి బాగుపోతే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి ఆమె నా తోడు తీసుకెళ్ళి హాస్పిటల్ తిప్పి అన్ని చేసి వచ్చాను సహోదరుడు. అలాగే గజపదనలో సోదరి మధ్య అమ్మాయి ఉంది, చదువుకుని చాలా వరకు అన్నిటి ప్రార్థన చేశాము. ఆమెకి జాబ్ వచ్చింది దేవుని కృప బట్టి. అందుకే మనం ఇప్పుడు దేవుని యథార్థం మర్చిపోకూడదండి. ఎందుకంటే మనం రానున్న దశలో మనం చాలా భయంకరంగా ఉంటాం. మన దశలో మన స్టేజ్ దశ బాగోదు, మన ప్రవర్తన బాగోదు. పిలిచిపోయిన వాళ్ళతో కూడా తెస్తారు, పిలిచి మనం కొడతారు, ప్రతి ఒక్కరు తీసేస్తారు, చెట్లు చెప్పొచ్చు, గుడ్లు చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మనం సహనం, గోదాపు అన్నీ ఉండాలి, దీనత ఉండాలి. దిగజారి మనం ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించాలి కానీ తప్ప మనం ఎవరైనా చేయకూడదు. ఈ సిరిజారి కొడుకులు అనుకుంటారు ప్రతి ఒక్కరు ఫ్యాషన్గా తీరుతుంది. ఫ్యాషన్ కాదండి, వైట్ బట్టలు వేసుకొని తెల్ల బట్ట ఒకటి అన్నిటికీ మనకి సమాంతరంగా చెప్తున్నట్లయితే వాళ్ళంతా కూడా అప్రిషియేట్ చేశారు. చాలా బాగుందండి. నేను అప్రిషియేట్ చేసి ఈ గంటకి మహిళకి దేవుడు తప్ప మనకి లేదంటే ప్రభుత్వం మోకాలు వేసి ప్రార్థన చేసి అక్కడ అందరికీ చెప్పారండి, తెలియపరిచారు.
ఈ సేవ ఈ శిల్చార కుటుంబంలో నేను ఒంటరిగా ఉండి వీలైతే కోణం కానీ అల్లులో కానీ మంచిగా కానీ ఇటువంటి ప్రదేశాలు ఒక్కడిని ప్రార్థన చేసుకొని ఒక్కడికి అంకితం చేశాను. ఎందుకంటే నా కోసం కాదు, నా కుటుంబం కోసం కాదు, అది ప్రభు అని చెప్పినట్టు నా కోసం నా కుటుంబం కాదు. చూడు శాస్త్రం ఎన్ని మందిరాలు అన్ని మందిరాల్లో ఉన్న దైవజనులు అందరి కోసం ప్రార్థన చేశాను. ఎందుకంటే కుటుంబాల కోసం ప్రార్థన చేశాను, గర్భబంధం ప్రార్థన చేశాను, తర్వాత నూతనమైన వివాహం కోసం ప్రార్థన చేశాను. ప్రతి ఒక్కరిని కన్నీటి ప్రార్థన చేసి ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసి వాళ్ళందరినీ తెలియపరిచాను. అందుకే నన్ను దేవుడు నన్ను గట్టిగా పొద్దుకాలను అది నిన్నగాక వండొచ్చు అని అన్నవాళ్ళు కూడా చాలా ఉన్నారు. కానీ నేను బాధపడి నవ్వుతున్నాను. నాకు ఎందుకంటే నాకు ఈ సీక్రెట్స్ నేను ఎప్పుడైతే ఎక్కువగా హింసించబడతానో, పిచ్చోడు అంటారో, లేదా కోపిస్ట్ అంటారో అక్కడే నాకు చాలా ఆనందిస్తుంది. ఎందుకంటే నవ్వు వస్తుంది. ఆ నవ్వులో నేను చాలా దేవుడిని మహిమపడుతు. ప్రభా నీ సిద్ధాంతం నడిపించు. ఆ రోజు యూహాను కూడా మీరు అడగన్నారు, అందరూ అన్నారు పిచ్చోడు అన్నారు. ఆ పిచ్చోడే కూడా ప్రభావాన్ని చెప్పి దేవుడికి మోకాలు వేసి ప్రార్థన చేసి నాకు ఎవరితో సర్వం దేవుడే, నాకు వాక్యాన్ని పరిచయం చేసి దేవుడే, దేవుడితోనే నేను మొదలు పెడతాను తప్ప ఎవరైతే దూషించను. దయచేసి నా మనసులో ఏమి లేదు, ఏ విభేదాలు లేవు. కుటుంబ సభ్యులు అసలు మాట్లాడలేదు. నేను ఏ టైంకి ఉంటాను, మందిరానికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు వచ్చి నా పరిచయం చేసుకుంటున్నాను. దేవుడు ఈ బుద్ధివాటిని దిగించుకుని కాక ఆమేన్. Praise the Lord.